పురుషుల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళల్లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే బాడీ ఫ్యాట్ లో ఇంక్రీజ్ ఉండడం, అంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండడము, స్పర్మ్ క్వాలిటీ దెబ్బతిండడం. స్టడీస్ ఏం చెప్తాయంటే షుగర్ ఎక్కువ తినే వాళ్ళలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే ఒక పాయిజనస్ వాతావరణం అనుకోండి, దానివల్ల స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ కూడా దెబ్బతింటుంది, మంచి క్వాలిటీ ఉండదు. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు కౌంట్, మోటిలిటీ అవన్నీ చాలా బాగుంటాయి, చూడ్డానికి కూడా స్పర్మ్ బాగుండొచ్చు, కాకపోతే స్పర్మ్ హెల్త్ బాగుండదు. హెల్త్ బాగాలేకపోతే ఫలదీకరణం చేసే పొటెన్షియల్ అనేది ఆ కణంలో ఉండదు. కలిసినా ఫలదీకరణం చేసిన పిండం అనేది మంచి క్వాలిటీది ఉండదు. ఈ మంచి క్వాలిటీ లేని పిండం అతక్కపోవడము, మిస్క్యారేజ్ అవ్వడము, అబ్నార్మాలిటీ ఉండడం అనేది కూడా చూడడం జరుగుతుంది. సో హెల్త్ కి ఫర్టిలిటీకి సంబంధం ఇంకా ఉంది. ఏంటంటే మీరు షుగర్ కన్జ్యూమ్ చేస్తా ఉన్నారనుకోండి, వెయిట్ గెయిన్ అవుతారు, టైప్ 2 డయాబెటీస్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. మహిళల్లో పురుషుల్లో ఇద్దరిలో సెక్షువల్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండడం షుగర్ కన్సంప్షన్ వల్ల చూడడం జరిగింది. అంటే షుగర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, షుగర్ డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల అండం విడుదల అవ్వడం కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి.